ఓ సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచేతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని రాముణ్ణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకున్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఒకానొక నామం వేధసే అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు అని. రాముడు మానవ రూపంలో అవతరించాడు కదా, పరమాత్ముడు ఎట్లా అవుతాడు అంటే ఆ పరంధాముడే రాముడుగా అవతరించడం జరిగింది. ఆయన చరిత్ర 1,87,00,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఈనాటికి కూడా మనకి ప్రతిరోజు నిన్న జరిగిందో మొన్న జరిగిందో అనిపించేటట్టుగా చాలా నవనవోన్మేషంగా తాజాగా కొత్తదిగా ఇప్పుడే జరిగినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా జరిగింది అంటే మొట్టమొదటిసారిగా వైదిక సాహిత్యం తరువాత లౌకిక సాహిత్యం ప్రపంచంలో వెలసినటువంటిది రామాయణ రూపంలో. ఈ రామాయణాన్ని గురించే ఏమని చెప్పుకుంటారంటే కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధం ఇవ ఇతేకార చకార చరితవ్రత అని. ఇతేవ చకార చరితవ్రత. దీనికి వాల్మీకి 3 పేర్లు పెట్టాడు రామాయణానికి. పరిపూర్ణమైనటువంటి కావ్యం రామాయణం కృత్స్నం, పరిపూర్ణంగా అందులో ఉన్నదేమిటి రాముని యొక్క అయనము, దారి, రామ మార్గము, రాముడు నడిచినటువంటి బాట. అంతేకాదు సీతాయాశ్చరితం మహత్, గొప్పదైనటువంటి సీత యొక్క చరిత్ర. రాముడిదేమో చరిత్ర, సీతదేమో గొప్పదైన సీత చరిత్ర. పౌలశ్చ వధం, పౌలశ్చ వంశానికి చెందినటువంటి వాడు, పులస్తుని యొక్క వంశానికి చెందినవాడు పౌలశ్చుడు. అటువంటి పౌలశ్చుడైనటువంటి రావణుడి యొక్క వధ అనేటటువంటి దాన్ని చకార చరితవ్రత, దాన్ని ఆ రూపంలో చక్కగా తయారు చేశాడు గొప్ప చరిత్ర కలిగినటువంటి వాల్మీకి అని చెప్పుకోవడం జరిగింది. వాల్మీకి చెప్పినటువంటి మాట ఇది కూడా. ఎందుకు ఇట్లా దీనికి 3 రకాలైనటువంటి పేర్లు పెట్టడం జరిగిందంటే అసలు అప్పటికి లౌకిక సాహిత్యం అన్నది యావత్ ప్రపంచంలోనూ ఎక్కడా లేదు.
1 కోటి సంవత్సరాలకు ముందు సాహిత్యం ఎక్కడుందండి? ప్రపంచంలో అప్పటికి నాగరికతే లేదు ఎక్కడాను. లేదా అంటే ఉంది, ఎక్కడెక్కడ ఉన్నదో అదంతా భారతవర్షంగా పరిగణించబడింది. ఇవాళ మనం అనుకుంటున్నటువంటి భారతవర్షానికి రామాయణ కాలానికి ఉన్నటువంటి భారతవర్షానికి చాలా తేడా ఉంది. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? భరతవర్షే, భరతఖండే అంటున్నాం. భరతవర్షంలో, భరతఖండంలో అని చెప్తున్నాం. ఇప్పుడు భరతఖండం ఏమిటి, వర్షం ఏమిటి? అప్పుడు 7 రకాలైనటువంటి ద్వీపాలు మొదలైనవి ఉన్నాయి. వాటిల్లో మనకి ఇలావృత వర్షము అలాంటి వాటిల్లో ఇది భరతవర్షం. ఏ ప్రాంతంలో అయితే వెలుగుయందు ఇష్టం కలిగినటువంటి జాతి ఉందో దానికి భరతవర్షం అని పేరు. భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం. వెలుగుయందు ఇష్టము కలిగినటువంటి జాతి ఉన్న ప్రాంతం భరతఖండం లేక భరత భూమి లేక భరతవర్షం. దాని మీద ఇష్టం కలిగినటువంటి జాతికి భారత జాతి అని పేరు. వెలుగు అంటే ఇలా విద్యుత్ శక్తితో వెలిగే వెలుగో, కిరసనాయిల్ దీపం వెలిగిస్తే వచ్చే వెలుగో, లేదా దేవుడి దగ్గర వెలిగించే వెలుగో మాత్రమే కాదండి. వెలుగు అన్నది ఎక్కడైతే జ్ఞానము, కాంతి, సంతోషము, ఆనందము మొదలైన మానవులు కోరుకునేటటువంటి సానుకూలమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం వెలుగు అంటాం. ప్రతికూలమైనటువంటి వాటన్నిటినీ కూడా చీకటిగా అనుకుంటాం. అజ్ఞానాంధకారం మొదలైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం కదా. కనుక అటువంటి వెలుగు యందు అంటే జ్ఞానమునందు ఇష్టం కలిగినటువంటి జాతి ఈ భరత జాతి. ఇది ఎంత పెద్దదో మనకి రామాయణంలోనే కనపడుతుంది. భరతవర్షం ఎంత పెద్దదో. ఇక్కడ కిష్కింధకాండలో సుగ్రీవుడు వానరులని సీత జాడ కనుక్కురమ్మని చెప్పినటువంటి సందర్భంలో ఎన్నెన్ని ఒక్కొక్క దిక్కుకు వెళ్ళే వాళ్ళకి ఎన్నెన్ని గుర్తులు చెప్తాడో, ఎన్నెన్ని ప్రాంతాలు చెప్తాడో చూస్తే ఇదంతా కూడా భరతవర్షంగానే చెప్పబడింది. అందులో కొన్ని ప్రాంతాలు భరతవర్షం కాదని కూడా చెప్పాడు. ఎక్కడైతే మందేహులు ఉంటారో, మందేహులు అంటే ఎప్పుడూ బద్ధకంగా ఉండేవాళ్ళు, ఏమాత్రం తెలివి లేనటువంటి వాళ్ళు, చీకటి యందు ఇష్టం కలిగినటువంటి జాతులు కొన్ని ఉంటాయని, అక్కడ ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, పచ్చ సముద్రం వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఎర్ర జాతులు, నల్ల జాతులు, పచ్చ జాతులు, జుట్టు ఇలా ఉంగరాలు తిరిగినటువంటి వాళ్ళు, నిక్కబొడుచుకున్న రోమాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి జాతులన్నీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ జాతులన్నీ మనకి స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. ఈ ఉన్న ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి నదులు, అక్కడున్న కొండలు, వాటన్నింటి వర్ణన కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. అటువంటి భరతవర్షంలో మొట్టమొదటిసారిగా లౌకిక సాహిత్యం వెలువడింది. అంతకుముందు సాహిత్యం లేదా అంటే వైదిక సాహిత్యం ఉంది. వైదిక సాహిత్యం అంటే ఋషులెవ్వరూ ఇది మాది అని చెప్పలేదు. వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే తమకి స్ఫురించినటువంటి భావాలని తమ వాక్కుల ద్వారా ప్రకటించారు. ఇది నేను చెప్పానే తప్ప ఇది నాది అని వాళ్ళు ఎవరు అనల. ఉదాహరణకి వాళ్ళు ఇప్పుడు నేను వాల్మీకి రామాయణం గురించి మాట్లాడుతున్నాను. వాల్మీకి రామాయణం నేను చెప్పానా? నాది కాదు కదా. వాల్మీకి చెప్పిన దాన్ని ఇవాళ నేను ఒక వాహికగా చెప్పాను. దీన్ని రేపు పొద్దునెప్పుడో ధ్వనిముద్రణ ఎవరైనా వింటే ఆ ధ్వనిముద్రణలో నుంచి వస్తుంది. అది ఆ యంత్రం చెప్పలేదు కదా. అది యంత్రం ఎంత చెప్పలేదో ఇవాళ నే చెప్పింది కూడా అంత నే చెప్పింది కాదు. అంతగా వేద రుక్కులని దర్శించినటువంటి ఋషులు తమది కాదు అని, అది పరమాత్మ తమ ద్వారా వ్యక్తీకరించినటువంటి భావాలు అని స్పష్టంగా చెప్పారు. సొంతగానే రాయాలి అంటే అప్పటి వరకు లేదు. ఎట్లా రాయాలి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ప్రాచేతసుడు అనబడేటటువంటి ఈయన ప్రచేతసుడు అనబడేటటువంటి ఒకానొక మహర్షికి 10 మంది సంతానం ఉంటే అందులో ఒకడు. ఆయన్నే తరువాత వాల్మీకి అని కూడా అన్నారు. ఈయన ఏం రాద్దాము, ఎలా రాద్దాము అని ఆలోచించేటటువంటి రోజుల్లో ఈయన ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడు. నారదుడు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక సత్కార్యం చెయ్యాలి అని నిశ్చయించుకుని ఎట్లా చెయ్యాలి అని కాస్త సందేహంగా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడండి. నారదుడు గురు పరంపరలో చాలా ప్రధానమైనటువంటి వాడు. వాల్మీకి ఆలోచన రాగానే అక్కడికి నారదుడు వచ్చాడు. వస్తూనే రాగానే ఆయన నేను కూర్చోబెట్టి అడిగాడు. పలకరింపులు మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటాయి. ఇద్దరు ఉద్యోగస్తులు కలుసుకున్నట్టయితే వాళ్ళ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు. ఏమీ తోచని వాళ్ళు కలిసి కూర్చున్నట్టయితే రాజకీయాలు మాట్లాడుకుంటారు, లేకపోతే పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు.
కానీ ఇద్దరు మహర్షులు కలుసుకుంటే ఒక ఆయన మహర్షి, ఒక ఆయన దేవర్షి. వాళ్ళు కలుసుకుంటే మాటలు ఎట్లా ఉంటాయో మనకి రామాయణ ప్రారంభంలో కనపడుతుంది. తపస్వాధ్యాయ నిరతాం అని మొదలుపెట్టి తపస్సు, స్వాధ్యాయము వీటిలో నిరతుడైనటువంటి వాగ్విదాంబరం, వాక్కులు చెప్పడంలో చాలా శ్రేష్టమైనటువంటి వాణ్ణి, వాల్మీకిం ప్రప్రచ్ఛ నారదం పరిపప్రచ్ఛ వాల్మీకేర్ మునిపుంగవం. అటువంటి నారదుణ్ణి మునిపంగుడైనటువంటి వాల్మీకి ప్రశ్నించాట. వీళ్ళ ప్రశ్నలు నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందనో ఇలాంటివి కాదు అడిగింది. ఏమడిగారంటే కోన్వస్మిన్ సాంప్రతాం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని చెప్పి ఒక 16 గుణాలు చెప్పాడు. ఈ 16 గుణాలు విన్నటువంటి నారదుడు ఇందులో ఏ ఒక్క గుణమైనా ఉన్నటువంటి వ్యక్తి దొరకడం చాలా దుర్లభం, ఒక్కడున్నవాడు దొరకడమే చాలా కష్టం. 16 ఉన్నవాడు దొరుకుతాడా? అందులోనూ ప్రాచీన కాలంలో అప్పుడెప్పుడో ఉండేవాడు ట అని కాదు. టా అంటే అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు సాంప్రతంలోకే, ఈ కాలంలో, ఇప్పుడు ఈ లోకంలో అని అడిగాడు. చాలా కష్టం. ఇందులో ఏ ఒక్క గుణమైనా పరిపూర్ణంగా ఉన్నవాడు. ఏదో కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అన్నారు. కృతజ్ఞుడు, కృతజ్ఞత అనే గుణం ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లోనూ పరిపూర్ణంగా ఉందా చెప్పలేం. కొంతమంది దగ్గర మీరు నాకు అప్పుడెప్పుడో సహాయం చేశారండి కానీ అని చెప్పి వాళ్ళ దగ్గర మనం కృతజ్ఞత చూపిస్తాం. కానీ అందరి దగ్గర చూపించగలవా? అప్పుడెప్పుడో వీలై చేశారండి, ఇప్పుడా? అప్పుడు సాయం చేసి ఇప్పుడు నన్ను సహాయం అడుగుతారా, బదులు అడుగుతారా? అప్పుడు వీలై చేశారు, తనకి వీలు గనక చేశారు, ఇప్పుడు కూడా అడిగితే ఎట్లా అని చెప్పి కోపం తెచ్చుకోమా? వీలైతే మర్చిపోయినట్టు నటించమా? ఇది కృతజ్ఞ. అసలు కృతజ్ఞ శబ్దానికి అర్థం వేరే చెప్తారు తాత్వికంగా. లౌకికంగా చెప్పినప్పుడు మాత్రం కృతజ్ఞ శబ్దానికి ఎదుటి వాళ్ళు చేసినటువంటి మేలుని గుర్తించినవాడు అని. ఎంతమంది పరిపూర్ణంగా పుట్టినప్పటి నుంచి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి చిట్ట చివరి క్షణం దాకా తమకు ఇతరులు చేసిన మేలుని పరిపూర్ణంగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో. అలా ఒక్కటి పరిపూర్ణంగా ఉండడమే కష్టమైతే 16 గుణాలు ఉన్నటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? కష్టమే. కానీ నువ్వు అడిగావు కదా, విన్నాను నేను. ఇక్కడ జనులు చెప్పుకుంటే విన్నా. ఉన్నట్ట ఒక అతను ఉన్నట్ట, లోకంలో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, నేను కాదు చెప్పింది. అంటే నారదుడు చూడండి తన అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. సమకాలికమైనటువంటి జనులు చెప్పుకునేటటువంటి మాటకి మాత్రమే విలువిచ్చాడు. ప్రజాభిప్రాయానికి విలువిచ్చాడు వాల్మీకి. జనులు చెప్పుకుంటుంటే విన్నాను అంతేనండి. ఎవరో మెచ్చుకోవడం కాదు, సమకాలికులు మెచ్చుకోవాలి. ఇవాళ ఎవరైనా బతకని బిడ్డ బారెడు అని మనకు ఒక సామెత ఉంది. చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటాం, కానీ బతికుండగా వాళ్ళ గురించి మంచి చెప్పుకోవాలి. ఒక్క దోషం మనం వాళ్ళని ఎన్నకుండా ఉండగలగాలే. అది కదా సరైనటువంటి జీవితం గడపడం అంటే అర్థం. కనుక అందరూ అనుకుంటుంటే విన్నానయ్యా, ఉన్నాడు ఈ కాలంలోనే. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఉన్నటువంటి వాడు 14 లోకాల్లో దొరకడం కష్టమే అని చెప్పినా భూలోకంలో ప్రస్తుత కాలంలో ఉన్నాడు. ఎవరంటే నీకు తెలుసు కూడా. అతను నీకు చాలా ఇష్టసఖుడైనటువంటి దశరథుడి యొక్క కుమారుడు. ఈ మాట అక్కడ చెప్పడనుకోండి, మనం అనుకుంటున్నాం. దశరథుడి యొక్క కుమారుడు ఉన్నాడు. అతడు ఎట్లాంటి వాడంటే నువ్వు చెప్పిన 16 లక్షణాలు ఉన్నవాడు మాత్రమేనా అని చెప్పి ఇంకో 78 లక్షణాలు చెప్తాడు. అదేమిటి? నారదుడు వాల్మీకి 16 అడిగితే ఈయన 78 చెప్పడం ఏమిటి? వాల్మీకి అడిగినటువంటి వాటిల్లో ఒక్కటి కూడా భౌతిక రూపానికి సంబంధించింది లేదు. అంతా కూడా మంచి గుణాలు, శీలము, వ్యక్తిత్వము వీటికి సంబంధించినవే ఉన్నాయి. ఇంకా నారదుడు రాముణ్ణి తలుచుకున్నాడు. నారదుడు కుళ్ళు తెలియలే. తలుచుకోగానే ఆ దివ్యమంగళ విగ్రహం ఆయన ముందు కనపడింది. కనపడిన దాన్ని ఇంకా వర్ణించుకుంటూ వెళ్ళిపోయాడు. చెప్పింది చెప్పుకుంటూ వెళ్ళి ఇవేనా ఇంకా చాలా ఉన్నాయన్నాడు. ఇన్ని సద్గుణాలు చెప్పి ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి సంక్షిప్తంగా అతడి చరిత్ర చెప్తాడు. ఎందుకు ఇట్లా చెప్పాడు? ఇక్కడ మనకి సందేహం వస్తుంది. రామాయణం చదివే ఉంటారు కదా అందరూ, చిన్న సందేహం రావాలి. చిన్నప్పుడు నాకు వచ్చింది. ఏమీ వాల్మీకి 16 గుణాల గురించి అడిగితే ఈయన ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతాడేమిటి?
ధైర్యంలో హిమవంతుడిలాగా, గాంభీర్యంలో సముద్రుడిలాగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమిటి అంటే వాల్మీకి అడిగింది శీలానికి సంబంధించింది. నారదుడికి రాముణ్ణి తలుచుకోగానే రాముడి రూపం కళ్ళబడితే అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఆనందంగా ఉన్నట్టుగా వర్ణించాడు. ఈ వర్ణనల్లో భౌతికమైనటువంటి రూపురేఖలు, ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. వాల్మీకి రూపురేఖల గురించి అడగల, అందచందాల గురించి ప్రస్తావించల, కానీ నారదుడు మాత్రం అది కూడా చెప్పాడంటే వ్యక్తిత్వమే కాదు, వ్యక్తిత్వంతో పాటు ఆకృతి కూడా ఆదర్శమే. రాముడి లాంటి రూపం గనక ఉన్నట్టయితే అంతకు మించినటువంటి అందం మరి ఎక్కడైనా ఉంటుందండి? ఇది ఎటువంటి అందం అంటే మనకి ఇక్కడ ఈయన చెప్పడమే కాకుండా ఎక్కడ కనపడుతుంది? ఏదో కమలపత్రాక్ష అని చెప్పి అన్నది, లేదా తరుణవు రూపసంపన్నవు అని ఆ రూపాన్ని చూసి చాలా అందంగా ఉన్నాడని శూర్పణఖ వర్ణించి చెప్పింది కాక రాముణ్ణి ఆపాదకేశాంతము వర్ణించింది ఎవరు అంటే హనుమంతుడు. ఈ వచ్చినటువంటి హనుమంతుడు నిజంగా రాముడి దూత, లేకపోయినట్టయితే ఇతడు రావణుడి యొక్క మరొక వేషమా అని సీత సందేహిస్తూ ఉన్నప్పుడు రాముడి యొక్క రూపాన్ని వర్ణిస్తాడు హనుమంతుడు. ఎలా వర్ణిస్తాడంటే రూపురేఖల అందచందాలతో పాటుగా అవయవాల యొక్క సారూప్యాన్ని కూడా వర్ణిస్తాడు. ఏదో 3 చోట్ల వంకర్లు తిరిగినటువంటి అవయవాలు అంటే ఎక్కడెక్కడ శరీరంలో వంపులు ఉండాలో, జుట్టు దగ్గర, కను రెప్పల యొక్క వెంట్రుకల దగ్గర ఇలా వంకర్లు ఉండవలసినవి, అట్లా మొత్తం అంతా వర్ణిస్తూ ఒక్క మాట అంటాడు. ఏమిటంటే అద్దంలో ప్రతిబింబంలాగా ఎడమ కుడి భాగాలు సమానంగా ఉంటాయి, బైలేటరల్లీ సిమెట్రికల్ అంటారు. ఇట్లా ఉండేటటువంటి రూపం చాలా తక్కువ లోకంలో. సమానంగా ఉన్నాయి అనుకుంటాం కానీ ఎవరికి వాళ్ళు అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది ఎన్ని వంకర్లు ఉన్నాయి, ఇతరులకి తెలియదు. అద్దంలో మాత్రం తప్పనిసరిగా ఒక కన్ను కొంచెం పక్కకున్నట్టు, ఒక కన్ను ఒక పెదిమ కొంచెం వంగినట్టు, ఏదో చిన్న తేడా ఉండకుండా అయితే ఉండదు. కానీ ఆ తేడా కూడా లేకుండా సమానంగా ఉన్నటువంటి లక్షణం చాలా అరుదుగా ఉంటుంది. ఒక దైవత్వ లక్షణాలు, దైవీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అట్లా ఉంటాయి. ఆ వర్ణనలు చేస్తాడు. అంత వివరంగా చెప్పలేదు కానీ దరిదాపుల్లో అంతగానూ చెప్తాడు నారదుడు రాముడి గురించి. అట్లా చెప్పి మొత్తం రామకథనంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పేస్తే చెప్పినటువంటి దాన్ని విన్న వాల్మీకి మరింత వివరంగా చెప్పమంటాడు. ఈ మొదట చెప్పిన దాన్నే మనం బాలరామాయణం అన్న పేరుతో చెప్పుకుంటూ ఉంటాం. మొత్తం రామకథ ఉంటుంది, ఆ తర్వాత మొత్తం రామకథ జరుగుతుంది. ఇది ప్రపంచ సాహిత్యంలో ఉన్న మొట్టమొదటి లౌకిక వాంగ్మయం. కావ్యము అనబడేటటువంటిది మొట్టమొదట వచ్చింది. దీని రచన జరిగి 1,87,00,000 సంవత్సరాల పైగా అయింది. ఎందుకంటే రామ కథ జరిగింది 24వ త్రేతాయుగంలో జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నది 28వ కలియుగం. ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిపినట్టయితే ఒక మహాయుగం అవుతుంది. అటువంటి మహాయుగాల్లో 24వ మహాయుగంలో జరిగింది ప్రస్తుతం వాల్మీకి రచించి మనం చదువుకుంటూ ఉన్నటువంటి వాల్మీకి రామాయణం. ఆ యుగంలో వాల్మీకే వ్యాసుడు. వాల్మీకి వ్యాసుడు ఏమిటండి అంటే వ్యాసుడు అనేటటువంటిది ఒక పీఠం. ఈయన ఎప్పుడో మొట్టమొదట సృష్టి జరిగినటువంటి సందర్భంలో మొదటి మహాయుగంలో కృతయుగ ప్రారంభంలో బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలను ఉచ్చరిస్తూ ఉంటే విష్ణువు తన అంశతో ఒకానొకడిని సృష్టి చేసి ఈ బ్రహ్మ 4 ముఖాల నుండి వస్తూ ఉన్నటువంటి వేదాలని నువ్వు జాగ్రత్తగా భద్రపరచమన్నాడు. అంటే ఒకేసారి 4 వేదాలు వినాలి, గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ తరువాత వాళ్ళకి అందించాలి. ఆ పని చేశాడు. అతని పేరు అపాంతరతముడు. విష్ణు అంశతో సాక్షాత్ విష్ణువుగా అవతరించినవాడు. ఆయనకి ఒక వరం ఇచ్చాడు. ప్రతి మహాయుగంలోనూ ద్వాపరయుగం చివరలో వేదాలను నువ్వు విభజించి వర్గీకరించి చక్కగా అధ్యయన సౌలభ్యం ఉండేటట్టుగా విడివిడిగా రాసి పెట్టమని.
అప్పటి వరకు వేదాలన్నీ రాసులుగా ఉన్నాయి. కృతయుగంలో ఋషులు దర్శించిన వేదాలన్నీ అలా రాసులుగా పోసి ఉంటే చదువుకోవడానికి వీలుగా ఉండేటందుకు వాటిని వ్యాసీకరించాడు. వ్యాసీకరించడం అంటే ఎనలైజ్ చేయడం. వ్యాస శబ్దానికి ఎనాలిసిస్ అని అర్థం. ఎనలైజ్ చేసి అధ్యయనం చేయడానికంటే చదువుకోవడానికి వీలుగా ఒక క్రమ పద్ధతిలో దేని తర్వాత ఏది పెడితే గుర్తుంటుంది అనేటట్టుగా తయారు చేసినటువంటి వాడు. అందుకని ఆ పని చేసేటటువంటి వాడికి వ్యాసుడు అని పేరు. ప్రతి యుగంలోనూ ద్వాపర యుగం చివరిలో అవతరిస్తాడు. ఎందుకంటే కలియుగంలో మనుషులు తక్కువ, మేధా సంపద తక్కువ. ఒకప్పుడు మస్తకంలో ఉండే చదువు తర్వాత పుస్తకంలోకి వచ్చింది, ఇప్పుడు హస్తంలోకి వచ్చింది. చేత్తో ఇలా వేళ్లతో నొక్కితే తప్ప 2 రెళ్ళు 4 అని చెప్పగలిగిన తెలివితేటలు లేవు. మస్తకం నుంచి పుస్తకంలోకి, పుస్తకంలోంచి హస్తంలోకి చదువు జారిపోయి వచ్చినటువంటిది. కనుక కలియుగంలో మానవులు ఎట్లా ఉంటారో భాగవతంలో వ్యాసుడు చెప్పాడు. అలసులు మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, పుణ్యకర్మములేవి చేయజాలరు కలియుగంబున మానవులు అని చెప్పి అట్లాంటి వాళ్ళ మీద దయతో వాళ్ళకి చదువుకోవడానికి వీలుగా వేదాలని విభజించేటటువంటి కార్యక్రమాన్ని ఈయనకు అప్పచెప్పాడు. ఈ అపాంతర తమ్ముడే మొదటి యుగంలో ఆయనే చేశాడు, తర్వాత యుగంలో మనువు చేశాడు. అలా ఒక్కొక్కళ్ళు చేస్తూ 24వ మహాయుగంలో ఈ వేదాలను వ్యాసీకరించినటువంటి ఘనత వాల్మీకి మహర్షిది.